ప్రజలు తెలంగాణలో ఉంటారా? ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటారా? ఈ అంశంపై రెఫరెండానికి సిద్ధమని కేసీఆర్ చేసిన ప్రతిపాదనతో విభజన రాజకీయం అంతా హైదరాబాద్ పైకి పళ్లింది. ఈ సరికొత్త వాదం నేతల సవాళ్లతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. రాజధాని నేతలైతే కేసీఆర్ నయా టాక్ పై ట్రాక్ లోకి వచ్చేశారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తున్న హైదరాబాద్ మంత్రులు రెఫరెండం కు సై అంటున్నారు. చూడండి, ఆయన రెఫరెండం కు రెడీ అంటే మేము కూడా రెఫరెండం రెడీ అంటాము. మరి గ్రేటర్ హైదరాబాద్ ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి అని, యూనియన్ టెరిటరీ చేయాలి అన్నప్పుడు దాన్ని వ్యతిరేకమించాము. ఎందుకంటే తెలంగాణ ఇస్తారా లేదా అనేది హైకమాండ్ నిర్ణయము, మరి ఏం చేయాలనేది వాళ్ళ నిర్ణయము. దానికి మేము ఎప్పుడు ఎస్ అనలేదు, నో అనలేదు. సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించే ఎంపీ లగడపాటి కేసీఆర్ రెఫరెండం సూచనపై అంతే స్పీడ్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రత్యేక సమైక్యంపై హైదరాబాద్ లో రెఫరెండానికి రెడీ అంటున్నారు ఆయన. అంతేకాదు, రాజధానిలో కేసీఆర్ గెలిస్తే అసలు సమైక్యాంధ్ర మాటే ఎత్తనంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా ఎటువంటి నిర్ణయం చేయలేమని చెప్పి రెండు ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఆ సత్యం తెలుసు కాబట్టి, అలాగే ప్రజల నాడు తెలుసు కాబట్టి, అత్యధిక ప్రజలు సమైక్యవాదానికి మద్దతు తెలియజేస్తారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిపినా 270 స్థానాల్లో సమైక్యవాద పార్టీలు గెలుస్తాయి ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాను కాబట్టి, అవి అంచనా వేశాను కాబట్టి, ఈ రాష్ట్రాన్ని ఎవరు విడదలేరు అని గట్టి నమ్మకంతో ఉన్నాను కాబట్టి మీకు మీ ద్వారా ప్రజలకి ఈ వాస్తవాన్ని, సత్యాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన రిఫరెండం హైదరాబాద్ లో పెట్టండి అన్నాడు కాబట్టి అందుకని ఆయన అడుగుతున్నారు, మీరు హైదరాబాద్ లో పోటీ చేస్తారా, సికింద్రాబాద్ లో పోటీ చేస్తారా? రెండు పార్లమెంట్ లో, ఏది ఇప్పుడు కాదు, రేపు సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రోజులు లేదు. అప్పుడు ఖచ్చితంగా పోటీ చేసి మీ సత్తా చెప్పండి, మీ వాదన బలం చెప్పండి. అప్పుడు చూపిస్తా సమైక్యవాదానికి బలం ఉందో, వేర్పాటువాదం బలం ఉందో, హైదరాబాద్ నడిపొట్టిన రాష్ట్ర రాజధానిలో ఏంటో తెలుస్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష లేదంటే మాట్లాడేవాడిని కానీ కాదు, ప్రజల్లో బలంగా సమైక్యవాదం లేదని కానీ నా అంచనా తేలుంటే ప్రజలకు లేనప్పుడు నాకేం పట్టిందని చెప్పి